బీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్? బీఆర్ఎస్ గెలుస్తుంది. ఇక్కడ ఒక బీఆర్ఎస్ 12 years నుంచి ఉంది, చాలా వర్క్ చేసింది ఇక్కడ బీఆర్ఎస్. ఇది रोड కూడా సరిగా లేకుండే, ఇక్కడ क्या बोलते पहाड़ था, पहाड़ फोड़ने लगा है, रोड़ा डाला है, झोपड़ियाँ निकाले, बहुत जनों को बहुत कुछ करी बीआरएस यहाँ पे. बीआरएस तो शादी मुबारक दी, हर किसी को साथ दी बीआरएस, बहुत करी बीआरएस. अब तक हम लोग होश संभाले जब से बीआरएस को देख लेते आ रहे. मैंने सुना कांग्रेस ने वो स्मशान बोलते हैं ना मुस्लिम कम्युनिटी को, वो दिए. अभी क्या है कि हम लोग तो नहीं सुने, पागल बनाए उसके लिए. हम लोग तो कुछ भी नहीं. 2 साल से गवर्नमेंट में है, इलेक्शन कोड शाम में लॉन्च हो रहा बोल के 2500 गज दिए. वो मिलिट्री वाले आके 10 मार के एक गिनतो बोलते वहाँ से भाग गए. वहाँ से भागे, रातों रात इधर आए, एरागड्ढे पे दीवार तोड़े. उन लोगों का सीएम है, गवर्नमेंट है, उन लोगों को ये चोरी कामा करने की जरूरत क्या है? रुबाब से दियो, दम में तो आके दियो, एक दिए हम लोग की इनॉग्रेशन करो. ఏం చేస్తారు వీళ్ళు? కాంగ్రెస్ అది ఇప్పుడు కాదు, ఇందిరాగాంధీ ఉండి కానీ మనకి ఎటు బాగుపెట్టింది ఆ కాంగ్రెస్. మీరు నిన్న పుట్టి అనుకో, నేను ఇందిరాగాంధీ ఉండి కానీ నాకు 80 దాటింది. కాంగ్రెస్ ఏం పని చేసింది? ఏమి ఇచ్చిందా? రామారావు వచ్చి అన్ని ఎడదీసి మనకి దీపం పెట్టాడు రామారావు. సరే ఆయనతో అయిపోయింది, అది ఉండిపోయింది. మరుపు చేయడానికి మరి ఎవరు కాదు, అది అలా ఉండిపోయింది. రామారావు గారు చేసింది అది ఉండిపోయింది. ఈ రాజకీయం అంతే ఇలాగన్న ఉండదు, ఇలా తీసాడు. వీడు పిల్లడికి రాజకీయమే, పిల్లడికి రాజకీయమే, అందరికీ రాజకీయం తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు రాజకీయం ఏంటో తెలిసేది కాదు. అటే చేస్తామా. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్ జరుగుతుంది కదమ్మా, ఎట్లా ఉంది సిచ్యువేషన్? 100% నవీననే వస్తాడు. ఆయనకు అందరు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో మొత్తం ఆయనకే సపోర్ట్ ఉన్నారు. ఎందుకు అంటే ఆయన అందరు పదవిలో లేనప్పుడే అందరికి హెల్ప్ చేసిండు, ఇప్పుడు కూడా బరాబర్ చేస్తాడు. ఆడోళ్ళని ఇబ్బంది పెట్టిండ్రు, అది దాన్ని కంప్లీట్. అన్న వాళ్ళ ఆఫీస్ పక్కన చెక్ పోస్ట్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన, ఆ స్కూల్లో చదివినప్పటి నుంచి చూస్తున్నా నేను. ప్రతి ఒక్కటి ఏదున్నా సరే అన్న అందరికి లోపలికి వచ్చి హెల్ప్ చేయడం, పుస్తకాలు పంచడము, ఇవి చేయడం అవి చేయడము, ఏదైనా ఉంటుంది. బట్టలు ఇవ్వడము, యూనిఫామ్స్, బ్యాగ్స్, ఇట్లా ఒక టైంలో గ్రౌండ్ సరిపోతే పిల్లలకి పక్కన ఆయన ఆఫీస్లో ఓపెన్ గేట్స్ అని ఓపెన్ పెట్టేస్తాడు. పిల్లలు ఎవరు వచ్చినా ఎవరు ఏమనొద్దు, ఏం ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా స్కూల్ సంబంధించినవి, లేదంటే ప్రాక్టీస్ ఉంటుంది, కబడ్డీ ప్రాక్టీస్ కానీ, అది ఖోఖో ప్రాక్టీస్ కానీ, ఏది ఉన్నా కూడా అందరికీ ఎప్పుడు వెల్కమ్ అంటాడు అన్నమాట లోపలికి. ఇక్కడన్నా దిల్సే బోల్ రే, దిల్సే ప్యార్ సే బోల్ రే, దిల్సే. మాజంటి పాపం ఆయన చచ్చిపోయినట్టు కదా. ఆయన చచ్చిపోయాడు, ఆయన 3 సార్లు గెలిచాడు. ఆయనకు ఓటు వేసిన ఇంతవరకు వేసినాం ఆయనకే, ఇప్పుడు ఈయనకి వేస్తాం. నవీన్ యాదవ్ మీద చుట్టుపక్కల ఉన్న ఇబ్బంది పెడతారు. ఇబ్బంది ఏం పెట్టాడు? నేను ఇప్పటికి 30 ఏళ్ళ ఇక్కడ ఉన్నవాటి చూస్తున్నాం కదా, ఒక్కరోజు ఇబ్బంది పెట్టే సమస్యనే లేదు. పెట్టడుగా అంత అభిమానం మీద ఎప్పుడు ఇచ్చిన అవసరం ఆయన. నవీన్ యాదవ్ పక్క ఓటు వేస్తాం మేము. ఇంకా డిసైడ్ కాలే, మరి ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారో చూసి దాన్ని బట్టి 90% 3 పార్టీలు గట్టిగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ కొద్దిగా పవర్ఫుల్ కనపడుతుంది ప్రస్తుతానికి. నెక్స్ట్ ఎట్లా ఉంటే తెలియదు. వాళ్ళ హస్బెండ్ ఎక్స్పైర్డ్ కదా, ఇక దాని మూమెంట్లో రావాలా వాళ్ళు కూడా. తల్లి కూతురు వచ్చారు మొన్న, వితౌట్ నామినేషన్ ముందు రోజు వచ్చారు. తర్వాత తిరుగుతున్నారు కానీ ఏరియా కాన్స్టిట్యూషన్ పెద్దది కదా, అన్ని చోట్ల తిరిగి వాళ్ళే వస్తారు. అది వాళ్ళు జనరల్ లీడ్ అంటున్నారు, బీజేపీకి ఓటేస్తే వేస్ట్ అనేటువంటి మాట చెప్తున్నారు. అనేటోళ్ళు ఉందంటారు అన్న. బీజేపీకి ఒకసారి ఏమంటారు, బీఆర్ఎస్కి ఛాన్స్ ఇచ్చారు, మీరు కాంగ్రెస్కి ఛాన్స్ ఇచ్చారు, ఒకసారి బీజేపీకి చూడండి ఏం చేస్తారు అని చెప్పని. చాలామంది ఏమనుకుంటారు అంటే మతభేదం మాత్రమే చేస్తారు అనుకుంటారు. మతభేదం ఎందుకు చేస్తారు? గుడ్లను రక్షించడానికి మాత్రమే చేస్తారు, అంతేగాని వేయడానికి ఏం చెయ్యరు. మామూలుగా అయితే బయట ప్రచారం ఎట్లా చేస్తారు అంటే ముస్లిమ్స్ హిందూస్ అని చెప్పి గొడవ పెట్టడానికి మతభేదాలు తీసుకుంటా చేస్తారు. మనకి అలాంటివి ఏం లేదు. బీజేపీ ఎప్పుడైనా సరే ఒకటేలా ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళకి బీఆర్ఎస్ డిఫరెన్స్ ఏముంది? ఇప్పుడు కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పోయింది, ఆడికి అయిపోయింది ఆ కథం. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. ఈ రోడ్డు చేసేది జాతరనే ఎప్పటికి. ఇది ఎప్పుడు మారుతుంది? కాలాలు ఎన్ని మారిపోయినా ఈ రోడ్డు మారదు. ఎంతమంది వచ్చారు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఏదైనా బీజేపీ కూడా, ఇది మాత్రం తెలుగు గంగా లెక్కనే పొంగుతుంటది. మరి మొన్నటి వరకు గోపీనాథ్ ఉండే కదా బీఆర్ఎస్. గోపీనాథ్ ఉండే అబ్బా, గోపీనాథ్ ఉంటే కూడా ఆయన కూడా చెప్పినాం, కాలేదు. మరి ఇప్పుడు ఎవరికి గెలిస్తే మంచి అవుతుంది? ఇప్పుడు ఎవరికి గెలుస్తారో చెప్పలేము. కాంగ్రెస్కు టీఆర్ఎస్ గారు పోటీ ఉంటుంది ఇద్దరికి. ఎవరైనా లక్లా గెలవచ్చు తక్కువ మెజార్టీ. బీజేపీ రాదు. వాళ్ళు లంకా దీపక్ రెడ్డి గారు ఆల్రెడీ కౌన్సిలర్ ఉండి
ఎమ్మెల్యేకి వస్తుండు. వాడేమందుకు వస్తాడు? అరుణ్ యాదవ్ వాళ్ళు మంచోలేనా? మంచోలే. ఈ రెండింటికే పోటీ ఉంటుంది. ఇప్పుడు ఆయనకు ఛాన్స్ వచ్చింది. మాగంటి గోపీనాథ్ ఉండే ఒకప్పుడు, చేశారు, ఆయన అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఆయనకి ఛాన్స్ వచ్చింది కాబట్టి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. నవీన్ యాదవ్ అన్న ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. చాలా మందికి ఇచ్చాం ఛాన్స్. మాగంటి గోపీనాథ్ ఉంటే ఆయనే చేసేవాళ్ళు. ఇప్పుడు ఆయనకి ఛాన్స్ ఉంది కాబట్టి ఒక్క ఛాన్స్, ఆయనకి ఇది లాస్ట్ అవకాశం లాగా మనం చూసుకొని ఆయనకి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. ఆయన అభివృద్ధి చేస్తారని చెప్పేసి మాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఆయన చేయాలని కూడా కోరుకుంటున్నాము. అన్న జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ బైపోల్ నడుస్తుంది కదా, ఎట్లా ఉంది? ఇప్పుడైతే మేమైతే బీజేపీ అనుకుంటున్నాం అన్న. ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి మేము బీజేపీ, ఇప్పటికి దాదాపు ఒక 12 సంవత్సరాల నుంచి మేము దాంట్లో తిరుగుతాం. అదే రావాలని కోరుకుంటున్నాం. బీజేపీకి ఓటేస్తే వేస్ట్, వీళ్ళు ఏం చేస్తారు అధికారం? ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు వేసుకుని అన్న. మేమైతే కట్టర్ పక్క బీజేపీ. వెంకటరెడ్డి జనాల్లో ఉంటాడా? ఉంటాడన్న. అంటే ఏం చూసి ఓటేయాలి జనరల్ బీజేపీ? ఇక ఏం చూసి అంటే నరేంద్ర మోడీని చూసి ఆయన ఏం చేసిందో అర్థం చేసుకొని వేయాలి. ఎందుకన్నా నవీన్ యాదవ్ ఎందుకు అంటే చాలా గుడ్ कैंडिडेट, अतन का हेल्पिंग नेचर और माँ का फ्रेंड, और लास्ट टाइम पे भी जब ठहरा था इंडिपेंडेंट एक अच्छे चोटा लेके आया था. इंशाल्लाह आपके नवीन यादव जीतेगा, कैसा भी उम्मीद है. और रूलिंग गवर्नमेंट है कांग्रेस की भी देखेंगे. अब मैडम को तो हम सुनीता मैडम को कभी देखे नहीं, अब फर्स्ट टाइम देख रहे हैं. इंशाल्लाह नवीन यादव को जिताने की पूरी कोशिश है और इंशाल्लाह नवीन यादव आएगा जुबली से आपके. उसके बाद ऊपर वाले की मर्जी है.